టు అనదర్ వీడియో. సో ఎందుకు ప్రోడక్ట్స్ ముందర పెట్టుకొని చూస్తున్నారు అనుకున్నారా? సో నేను బ్యాడ్మింటన్ స్టార్ట్ చేసి ఒక 6 నెలలు అయితే అయిందన్నమాట. సో మెల్లమెల్లిగా మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఐటమ్ అయితే తీసుకుంటున్నాము. సో మనకి ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇన్సోల్ అనమాట, షూ ఇన్సోల్. ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ కిట్ బ్యాగ్ అనమాట. మీకు ఈ రెండు అన్బాక్సింగ్ చేసి దీని ప్రైస్ ఎంత అనేది, క్వాలిటీ ఎట్లా ఉంటుందని చెప్పిస్తాను. ఓకే, సో నేను ఈ ఇన్సోల్ వచ్చేసి 100 బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఓకే, ఇది వచ్చేసి నాకు 300 పడింది, 300 రూపీస్ పడింది. నా సైజ్ వచ్చేసి 7 కాబట్టి 7 ఇంచెస్ ఉండేది తీసుకున్నాను అనమాట. చూసారా, ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది ఇన్సోల్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు మనం అన్ఎక్స్పెక్టెడ్గా స్టెప్స్ వేస్తుంటాం అనమాట. ఆ పక్క ఈ పక్క కొంచెం లెగ్ అనేది బెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందన్నమాట. యాంకిల్ ఉంటుంది కదా, అది స్కిడ్ అయ్యే అవకాశం ఉంది. అది స్కిడ్ కాకుండా మనకు ఫుల్ గ్రిప్ ఇవ్వాలంటే మనం వేసుకున్న షూలు ఆల్రెడీ ఉంటాయి కదా, దాంట్లో ఇది ఇన్సర్ట్ చేయాలన్నమాట ఇన్సోల్ని. అప్పుడు మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది. లెగ్ అనేది మూమెంట్ అటు ఇటు అంటే స్కిడ్ అవ్వకుండా అట్లే ఉంటుంది అనమాట, స్ట్రిక్ట్ గా. ఒకసారి దగ్గరికి వచ్చి చూడండి. 100 బ్రాండ్ అనమాట, మనకి 300 రూపీస్ పడింది ఇది. ఓకే, సో ఈ రెండు పక్కన పెట్టి నేను షూలో పెట్టి చూపిస్తాను లాస్ట్ లో. ఓకే, ఈ రెండు పక్కన పెట్టేద్దాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యాడ్మింటన్ కిట్ బ్యాగ్ అనమాట. ఇది కూడా మనకు అమెజాన్ లో అయితే ఆర్డర్ చేశాను. మనకి 500 రూపీస్ అయితే పడింది, సారీ 600 రూపీస్ అయితే పడింది. ఇది మనకి ఆఫర్ లో నాకు తెలిసి తక్కువకి వచ్చింది అనమాట, అందుకే నేను ఆర్డర్ చేశాను. ఇంతకుముందు కాలేజ్ బ్యాగ్, జిమ్ బ్యాగ్ తీసుకొని పోతున్నాను, కానీ మనకు ఐటమ్స్ పెరిగే కొద్దీ అంటే బ్యాట్ అవన్నీ పెరిగినాయి కాబట్టి అన్ని పట్టణీకి సరిపోవట్లేదు అనమాట. అందుకు నేను ఇది ఆర్డర్ చేశాను. సో ఇది బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి ఇది కూడా 100 బ్రాండ్ నుంచే. సో మన దగ్గరికి రండి, చూపిస్తాను. ఇక్కడ చూసినారా కంపార్ట్మెంట్స్. సో ఇక్కడైతే 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి, చూసినారా, ఇదొకటి. సో రాకెట్స్ కానీ, మన బ్యాడ్మింటన్ షూస్ కానీ, టువాల్ కానీ, ఇంకా ఏమైనా కానీ బ్యాడ్మింటన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ అని దీనిలో పెట్టుకోవచ్చు. ఇది ఇంకో కంపార్ట్మెంట్. 2 కంపార్ట్మెంట్ సపరేట్ ఉన్నాయన్నమాట. ఓకే, ఇంకా సైడ్కి వచ్చేసి జిప్పు చూసినారా, అంటే చిన్న ఐటమ్స్ ఏదైనా పెట్టుకోవాలంటే ఇక్కడ సైడ్ జిప్పు ఒకటి ఉంది, చిన్న పాకెట్ మాదిరి. సో ఇది అనమాట, 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. తర్వాత ఇది పట్టుకొని హ్యాండిల్ కూడా ఉంది. తర్వాత బ్యాక్ సైడ్ మనం వేసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ 2 బ్యాక్ సైడ్ మనం కాలేజ్ బ్యాగ్ ఇలా తగిలించుకొని పోవచ్చు అనమాట, ఈ విధంగా అనమాట. ఓకే, ఇంకొకటి ఇక్కడ చూసారా, ఈ జిప్ వచ్చేసి మనకి షూ కంపార్ట్మెంట్ అనమాట. ఇక్కడ షూ పెట్టుకోవచ్చు, లేకుంటే కనుక అంటే ఈ బ్రాండ్ లో వచ్చేసి షూ కంపార్ట్మెంట్ చాలా చిన్నగా ఉంది కాబట్టి మనం ఏదైనా చిన్న ఐటమ్స్ అయితే పెట్టుకోవచ్చు. కొన్ని ప్రీమియం బ్రాండ్స్ ఉంటాయి, రేట్ ఎక్కువ. ఇదైతే తక్కువ కాస్ట్ కాబట్టి కంపార్ట్మెంట్ సరిగా ఇవ్వలేదు, ఇంకా రేట్ ఎక్కువ అయితే ఉంటాయి అనమాట. దాంట్లో అయితే ఇంకా షూ కంపార్ట్మెంట్ చాలా పెద్దగా ఇచ్చేసి ఉంటుంది కింద, అక్కడ మనం షూ సపరేట్ పెట్టుకోవచ్చు అనమాట. దానికి నేను తీసుకున్న షూ అయితే అంటే ఇవి 6 months నుంచి నేను ఆల్రెడీ వాడుతున్నాను. షూ అయితే బాగున్నాయి, నివియా బ్రాండ్ నుంచి. సో బిగినర్స్ కి అయితే ఇదైతే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. తక్కువ కాస్ట్ లో మన బడ్జెట్ అయితే వచ్చేస్తాయి అనమాట. దీంట్లో ఇచ్చిన ఇన్సోల్ ఆల్రెడీ పోయిందనమాట. అంటే మనం ఎక్కువ డైలీ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఇన్సోల్ అయితే పోయింది, అందుకు నేను సపరేట్ గా ఆర్డర్ చేసుకున్నాను. సో మనకి ఏం లేదు, జస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసి లోపలికి ఇన్సర్ట్ చేయాలి ఇది. ఓకే, సో ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో దీన్ని కూడా మనం లోపలికి ఇన్సర్ట్ చేయాలి. ఇంకా మళ్ళీ దీనిపైన మనం సాక్స్లు వేసుకొని ఈ లేస్ అనేది ఫుల్ టైట్ చేసుకొని స్టెప్స్ వేస్తే కనుక స్కిడ్ అయ్యే అవకాశాలు కొంచెం తగ్గుతాయి అనమాట. అంటే మనం ఎట్లంటే అట్లా ఆడితే కనుక అది ప్రొఫెషనల్ కాదు కాబట్టి, బిగినర్స్ కాబట్టి ఎట్లా అంటే అట్లా ఆడితే కనుక కాలు జారి కొంచెం స్కిడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మనం దాన్ని అవాయిడ్ చేయాలంటే కొన్ని సేఫ్టీ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. దాంట్లో భాగంగానే నేను ఇవి తీసుకున్నాను అనమాట ఇన్సోల్. నేను అంతేకాకుండా నీ గ్రిప్ వాడతాను, ఇంకా యాంకిల్ కూడా వాడేస్తాను దాంట్లో కూడా. సో క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి పట్టుకొని చూసినప్పుడు.
కొంచెం మందం అయితే ఉన్నాయి. చూడాలి 2-3 రోజులు గేమ్ ఆడిన తర్వాత దీని కంఫర్ట్ లెవెల్ ఇంకా మనకి ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. సో మీకు నా వీడియోస్లో కమింగ్ వీడియోస్లో చెప్తాను దీని రివ్యూ ఎలా ఉంటుందో లాంగ్ రన్లో. ఓకే, ఇంకా ఈ బ్యాక్ క్వాలిటీస్ కనుక చూడనీకైతే బాగా అట్రాక్టివ్గానే బాగానే ఉంది. ఓకే, అది కాక 100 బ్రాండెడ్ నుంచి వస్తాయి అనమాట. సో మనం ఎక్కువ ర్యాకెట్స్ క్యారీ చేయకుండా ఓన్లీ షూ 1 or 2 ర్యాకెట్స్ ఇంకా ఒక టవల్ వాటర్ బాటిల్ అలాంటివి క్యారీ చేసే వాళ్ళకి ఇదైతే బెస్ట్ అని చెప్పొచ్చు. ఓకే, 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక దాంట్లో షూ ఒక దాంట్లో ర్యాకెట్స్ అయితే పెట్టుకొని మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా క్వాలిటీ కూడా మనం పెట్టే ప్రైస్కి అయితే సరిపోతుందండి. అంత చీప్ క్వాలిటీ ఏం కాదు, పర్లేదు, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం పెట్టిన ప్రైస్కి అయితే అఫోర్డబుల్ అనమాట. సో ఎందుకంటే ఈ 2 ఇంకా రేపు యూజ్ చేసి గేమ్లో అయితే కలుద్దాము. ఇంకా నేను ఏమేమి ఎక్విప్మెంట్ వాడతాను అవన్నీ నేను రాబోయే వీడియోస్ అయితే ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే ఇస్తాను. సో నేను ఇన్షియల్గా బ్యాట్లు అవన్నీ తీసుకొని ఆడుతున్నాను. సో నేను డైరెక్ట్ రివ్యూ చెప్పలేను అనమాట. కొన్ని రోజులు ఆడి నా ప్రాక్టీస్ నా దాన్ని బట్టి అంటే నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మినిమం కొంచెం టైం కావాలి, అందుకు వెయిట్ చేస్తున్నాను. సో మీరు డైలీ నా రెగ్యులర్ వీడియోస్ అయితే ఫాలో కావాలి, బ్యాడ్మింటన్ వీడియోస్. అంతేకాకుండా వ్లాగ్స్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. ఇలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.